వెనిజులా విపక్ష నాయకురాలు 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరినా మచాడో చేసిన సంచలన ప్రకటన అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర చర్చకు దారితీసింది. వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తిస్తూ అక్టోబర్లో ఆమెకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించారు. అయితే తాజాగా ఆమె తనకు లభించిన ఈ గౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇవ్వాలని లేదా ఆయనతో పంచుకోవాలని ఆకాంక్షించారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టులో ట్రంప్ చూపిన చొరవకు కృతజ్ఞతగా ఆమె ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అమెరికా సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో మదురోను నార్కో టెర్రరిజం కేసుల విచారణ కోసం అమెరికాకు తరలించడం గమనార్హం. మచాడో ఈ విజయాన్ని వెనిజులా ప్రజల విజయంగా అభివర్ణిస్తూ ట్రంప్ సహకారం లేనిదే ఇది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఫాక్స్ న్యూస్కిచ్చిన ఇంటర్వ్యూలో తన నోబెల్ పురస్కారాన్ని ట్రంప్తో పంచుకోవాలనే కోరికను ఆమె బయటపెట్టారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఒక నోబెల్ గ్రహీత తన బహుమతిని మరొకరికి ఇవ్వాలని కోరడం ఇదే మొదటిసారి కావటంతో అంతా నోబెల్ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూశారు. శాంతి స్థాపనలో ట్రంప్ పాత్రను ఆమె ఈ సందర్భంగా కొనియాడారు. వెనిజులా భవిష్యత్తు కోసం అమెరికా తీసుకున్న చర్యలు చారిత్రాత్మకమని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మచాడో చేసిన ఈ ఆఫర్పై డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందిస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె ప్రతిపాదనను తాను ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇప్పటి వరకు సుమారు 8 యుద్ధాలను నివారించానని, ఆ లెక్కను చూస్తే తనకు ఇప్పటికే ఒక్కో యుద్ధానికి ఒక్కో నోబెల్ బహుమతి రావాల్సి ఉందని ఆయన చమత్కరించారు. వెనిజులాలో మార్పు కోసం తాము తీసుకున్న కఠిన నిర్ణయాలు ఫలితాలను ఇస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే మారియా మచాడో వాషింగ్టన్కు రానున్నారని, ఆ సమయంలో ఈ అంశంపై మరింత లోతుగా చర్చిస్తామని ఆయన వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆయన మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపగా, విమర్శకులు మాత్రం నోబెల్ నిబంధనలను గుర్తు చేశారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు నోబెల్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. నోబెల్ని పంచుకోవడం అనేది నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. ఒకసారి బహుమతిని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయం శాశ్వతమని కమిటీ స్పష్టం చేసింది. ప్రకటించిన పురస్కారాన్ని రద్దు చేయటం కానీ, మరొకరికి బదిలీ చేయటం కానీ, లేదా ఇతరులతో పంచుకోవడం కానీ సాధ్యపడదని నోబెల్ ప్రతినిధులు స్పష్టం చేశారు.